నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనం గుంటూరు వన్ టౌన్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా గారి ఆఫీస్లో ఉన్నాం. నూరి ఫాతిమా గారితో మాట్లాడదాం. మేడం నమస్తే, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నానండి. సో రాష్ట్రంలో మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్ఫర్మ్ చేసిన సీటు మీదే అనుకోవచ్చా? మైనార్టీస్లో మహిళగా కన్ఫర్మ్ చేసింది నాదే. నాకు తెలిసి అవినాష్ అన్నది, దాని తర్వాత యూసీసీ మీటింగ్ మత పెద్దల్లో కన్ఫర్మ్ చేసింది సెకండ్ నాది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు, అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఏ విధంగా అంటే ప్రజల్ని ఖచ్చితంగా అందరినీ కలుపుకొని పోతానని, ప్రజల కష్టాలని, ప్రజల ఇబ్బందుల్ని, ప్రజలతో మమేకం అవుతాను, వాళ్ళలో ఒకరిగా ఉంటాను అని చెప్పి ఒక భరోసా అయితే పెట్టుకొని ఆ రోజు యూసీసీ మీటింగ్లో మత పెద్దలందరూ జూలై 19న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాంట్లో సెకండ్ క్యాండిడేట్ నేను. సో ముస్తఫా గారి రాజకీయ వారసురాలుగా మీరు రాజకీయాలకు వచ్చారనుకోవచ్చా? ముస్తఫా గారి రాజకీయ వారసురాలుగా అనంటే డెఫినెట్లీ, బట్ ఆయనది రాజకీయం తీసుకోలేదు, నేను ఒక బాధ్యత తీసుకున్నాను. గుంటూరు తూర్పు ప్రజలందరూ నా కుటుంబం అనుకునే మా నాన్నగారి బాధ్యత నేను తీసుకొని, ఇంకా వాళ్ళకి యాజ్ ఇన్ నేను ఎడ్యుకేటెడ్ ఉమెన్, నా చదువు అనేది 10 మందికి ఉపయోగపడాలి. మా నాన్నగారు నన్ను చదివించినందుకు ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా చదువు ఉపయోగపడాలి అనే విధంగా మా నాన్నగారివి ప్రతి ఒక్కటి తీసుకున్నాను. ఆయన సేవాతత్వం ఇవి కానీ, లేకపోతే ప్రజలతో మమేకం అవటం కానీ. ఈరోజు ఒకవేళ నేను ఏదో అంటే ఏ కమ్యూనిటీ అయినా నాది, ఎందుకనంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీల్లో ప్రతి ఒక్కళ్ళు, కాపులు, వైశ్యాలు, రెడ్లు, ప్రతి ఒక్కళ్ళు నా వాళ్ళు. వాళ్ళ కష్టాల్లో నేను ఉండాలి, వాళ్ళ ఇబ్బందుల్లో నేను ఉండాలి, అప్పుడే నేను తీర్చగలను, వాళ్ళలాగా నేను ఉంటేనే కదా నేను తీర్చగలను అని చెప్పి నాన్నగారు 10 సంవత్సరాలు వాళ్ళకి ఎలాగున్నారో అలాగే ఇంకా మెరుగ్గా, ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎలా ఉన్నారో ఇంకా 10 రెట్లు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఉన్నారు. ఇక్కడ గుంటూరు తూర్పులో ముస్తఫా గారు ఎలా ఉన్నారు, ఇంకా 10 రెట్లు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు, చూయించారు. అదేవిధంగా ఖచ్చితంగా గుంటూరు ప్రజలు నాకు అవకాశం ఇస్తారు. అదేవిధంగా నేను కూడా చూయిస్తాను. ఫాతిమా గారు, ఇక్కడ మీ నాన్నగారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, కానీ 3వసారి మీ నాన్నగారికి టికెట్ ఇవ్వకుండా మీకు ఎందుకు ఇచ్చారనుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జగన్మోహన్ రెడ్డి గారు యువతలకి ప్రోత్సహిస్తున్నారు. అది కూడా ఐ వుడ్ బి ద ఫస్ట్ మైనారిటీ ఉమెన్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ కంటెస్ట్ చేయడానికి. ఇప్పుడు దాకా ఎవరు రాలేదు. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఒక చదువుకున్న ఆడపిల్లకి, అలాగే మైనారిటీ ఉమెన్కి, అలాగే యంగ్ జనరేషన్కి ఇవ్వాలి అని అనుకున్నారు. అందుకోసం దాంట్లో చూసుకుంటే రాజకీయాల్లో 2014, 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లో నేను కూడా వచ్చాను. పరోక్షంగా లేకపోయినా కూడా ప్రచారాలకి ప్రతి ఒక్కటి దానికి తిరిగాను. జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడగడం జరిగింది, అన్న నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా నేను కూడా రాజకీయాల్లో వచ్చి మీ అడుగుజాడల్లో నడుస్తాను, పేదోళ్ళకి మంచి చేస్తాను, అందరికీ మంచి చేసే విధంగా ఆలోచన విధానంలో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కాబట్టి ఈరోజు ఈ సంక్షేమ పథకాలు కానీ, వాలంటీర్ సంస్థ కానీ, సచివాలయ సిబ్బంది కానీ ఇవన్నీ వచ్చినాయి. సో అదేవిధంగా నేను కూడా గుంటూరు తూర్పు అభివృద్ధికి, అలాగే మా సంక్షేమ పథకాలు అందించే విధంగా ప్రతి ఒక్క విధంగా ఆలోచన చేయగలను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. ముస్తఫా గారికి 2 కుమార్తెలు, 1 కుమారుడు. అయితే కుమారుడు బేసిక్గా ఆయన ప్లేస్లో రాజకీయ రంగ ప్రవేశం చేయాలి, కానీ కుమార్తెగా మీరు ఎందుకు చేశారు? మా నాన్నగారికి కుమారుడైనా కుమారురాళ్ళైనా ఇద్దరు ఒకటే. మమ్మల్ని సమానంగా మా నాన్నగారు నన్ను ప్రతి దాంట్లో కూడా చదివించడం జరిగింది. మా కుటుంబంలో నేనే ఫస్ట్ చదువుకున్నాను ఆడపిల్లలాగా. మా నాన్న ప్రతి రంగంలో కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ వచ్చారు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా సమానమే అనుకున్నారు. అందుకోసం ఇద్దరిలో ఎవరైనా కూడా పర్వాలేదని చెప్పి, ఇంకా రాజకీయం తత్వం అంటే ఆయనలాగా ఉన్నానా లేదా అనేది ఆయన కన్ఫామ్గా చూసుకుంటారు. ఎందుకనంటే మా తమ్ముడు బిజినెస్లో పాస్ అయ్యాడు అని చెప్పి ఆయన బిజినెస్లో వదిలిపెట్టడం, నన్నేమో పాలిటిక్స్లో 3 నెలలు ఆయన ఒక పరీక్ష పెట్టారు. ఏ విధంగా అనంటే నాలాగా ఉందా లేదా, నా ప్రజల్ని నాలాగా చూసుకుంటుందా లేదా అనేది. ఎక్కువగా ఎమ్మెల్యే గారు ఏంటంటే శానిటేషన్ విధంగా, అలాగే గుంటూరు తూర్పులో ఎక్కువగా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. సో ప్రజలు ఏంటంటే శానిటేషన్ వల్ల ఇబ్బంది పడతారు. బీఫామ్ ఉన్నాయి, పోరంబోకు ఏరియాస్ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే మావి హైఫై అనేది చాలా తక్కువ రిజిస్టర్డ్ అనేవి. సో దానికోసం ఏంటంటే ఈ శానిటేషన్ గురించి ఎమ్మెల్యే
గారు ఎక్కువగా దృష్టి పెడతారు. నేను శానిటేషన్ మీద దృష్టి పెడతానా లేదా, లేకపోతే ప్రజల సమస్యలు తెలుసుకుంటానా లేదా, నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతానా లేదా అనేది ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే గారు టెస్ట్ చేసిన తర్వాతే ఓకే తినైతే నాలాగే ఉంది, నాలాగే చూసుకునేది అన్న తర్వాతే ఆయన నన్ను రాజకీయ ప్రవేశం పెట్టడం జరిగింది. ముస్తఫా గారి 10 ఏళ్ల ఎమ్మెల్యే ప్రస్థానంలో ఏ రోజు కూడా ఆయన ప్రత్యర్థుల్ని విమర్శ చేసింది లేదు, ప్రత్యర్థులు కూడా ఆయన మీద ఎప్పుడు కూడా ఘాటుగా విమర్శలు చేసిన పరిస్థితి లేదు. చాలా కూల్గా కామ్గోయంగా ఉన్న పరిస్థితి ఉంది. సో అదే స్థాయిలో మీరు కూడా ఉంటారా? ఖచ్చితంగా అండి. ఎమ్మెల్యే గారు అయితే ప్రజలకి ఏవైనా ఉంటే ప్రజల పట్ల మాట్లాడుతూ ఉంటారు, ప్రజల వైపు నుంచొని మాట్లాడతారు. ఇంకా ప్రతిపక్షాలు అంటారా ఏదో విధంగా బురద జల్లుతూనే ఉంటారు. ఎమ్మెల్యే గారు ఏంటంటే ఎలాంటి మనిషి ఏంటంటే వాళ్ళు నిజాలు చెప్తే మనం స్పందించాలి, వాళ్ళ అబద్ధాలు చెప్తే మనం ఎందుకు స్పందించాలి, వాళ్ళ మీదే వదిలేయాలి. ఎందుకనంటే వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ముస్తఫా గారు మీరు చూసుకుంటే ఈ 10 సంవత్సరాలు కూడా ఎక్కడైనా చూడండి ఆయన ఎక్కడా కూడా చేయి చాచి ఎవరిని డబ్బు అడిగింది లేదు, ఎవరి దగ్గర లాక్కుంది లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు, ఎవరి దగ్గర ఏ విధమైన వాళ్ళని ఏ విధంగా ప్రలోభ పెట్టింది లేదు. ఎమ్మెల్యే గారికి తెలిసింది ఒకే ఒక్కటి, నేను పెట్టాలి. ఏది చేసినా కూడా ఆయన జేబులో నుంచి తీసి ఇవ్వడమే తప్ప జేబులో పెట్టుకోవడం తెలియని వ్యక్తి ముస్తఫా గారు. 10 సంవత్సరాలు కూడా మంచినీళ్ళు కానీ లేకపోతే గోధుమ పిండి కానీ పెళ్ళిళ్ళు అంటే బియ్యం బస్తాలు కానీ ఇవన్నీ ఆయన కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడా కూడా ఎలక్షన్ స్టంట్ అంటే కొంతమంది ఏంటంటే 6 నెలల ముందు వస్తారు, ఎలక్షన్ స్టంట్ చేస్తారు, వెళ్ళిపోతారు తప్ప ముస్తఫా గారు ఏంటంటే ఆయన మాట మీద నిలబడితే అంటే 13 సంవత్సరాల నుంచి మీరు చూసుకుంటే మంచినీళ్ళు పెట్టారు, ఎవరు అడగలేదు, ముస్తఫా గారికి పెట్టాలనిపించింది కాబట్టే పెట్టారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా శానిటేషన్ బిన్స్ పెట్టారు. ఎంత చక్కగా పెట్టారని అంటే ప్రజలందరూ మెచ్చుకున్నారు. దాన్ని కావాలని కుట్రపూరితంగా టీడీపీ వాళ్ళు ఆ సమయంలో వాళ్ళు తీయించేశారు. దాని తర్వాత మీరు చూసుకుంటే ఈ రోజు వరకు చెట్లు మామిడికాయ చెట్లు ప్రతి ఒక్క ఇంటికి ముస్తఫా గారు చెట్లు ఇచ్చారు సొంత నిధులతో, ఎన్నో కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా మేము లీడ్లో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత శానిటేషన్ పరంగా కానీ లేకపోతే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ వాటర్ సప్లై కానీ ప్రతి ఒక్కటి కూడా ముస్తఫా గారు చేసుకుంటూ వచ్చారు. ఎక్కడా కూడా ముస్తఫా గారి మీద ఒక మచ్చ కూడా లేదు. సో 5 సంవత్సరాల అధికార పార్టీ ఎమ్మెల్యేగా ముస్తఫా గారు ఏం సంపాదించలేదంటారా? లేదండి, ప్రజా ఆదరణ ఒక్కటే సంపాదించారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఒకే ఒక్క మాట అంటారు ముస్తఫా గారి గురించి, మంచోడు ముస్తఫా. ముస్తఫా అంటేనే మంచోడు. ఎందుకనంటే మా గురించి పట్టించుకునేవాడు ముస్తఫా ఒక్కడే, ముస్తఫా ఒక్కటే తెలుసు అని చెప్పి ఆయన వాళ్ళల్లో ఒకరిగా ఉన్నారండి. ప్రజలకి మీరు చూసుకుంటే 2014 ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా మే 15వ తారీఖున ఆయన ఎమ్మెల్యేగా అయ్యారు. అక్కడి నుంచి ఈ రోజు వరకు సాదా సీదా ఒక కార్యకర్తగానే ఉన్నారు కానీ ప్రజలకి సేవ చేసేవారిగా ఉన్నారు కానీ ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేగా ఆయన అనుకోలేదు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆయన ముందు ఒక అడుగు ముందుకేసే చేస్తారు. ఏ విధమైన కూడా కష్టాలున్నా ఇబ్బందులున్నా ఆ కుటుంబానికి తోడుంటారు. ఎక్కడికి వెళ్ళినా ఏ సమయంలో ఎవరు పిలిచినా ఏ టైంలో ఎవరు ఫోన్ చేసినా అన్నా నాకు ఇబ్బంది ఉంది అని అంటే ఆ కష్టాన్ని ఫోన్లోనే తీరుస్తారు. ఎవరండి ఇలా ఉండేది? నిజంగానే ప్రజలు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే ముస్తఫా గారు మంచోడు అంటారంటే ఎన్ని మంచి పనులు చేసుంటే ఆయన మంచోడు అంటారు. మేడం, మీరు ఇక్కడ సమన్వయకర్తగా ఛార్జ్ తీసుకున్న తర్వాత అభివృద్ధి పనులు వేగంగా జరిగాయి అని చెప్పేసి తూర్పు నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా అండి, నేను ఫాలోఅప్ చేశానండి. నాన్నగారు ఏంటంటే మాకు బిజినెస్ ఇటు పాలిటిక్స్ రెండు ఉన్నాయి కాబట్టి రెండు మేనేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను పూర్తి స్థాయిగా రాజకీయాల్లో ఉన్నాను. రాజకీయాల్లో వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పని కూడా మ్యాండేటరీగా ఎవరెవరు తీసుకొని వచ్చిన పనులు అవన్నీ చకచకాగా చేయిస్తూ ఉన్నాను. అభివృద్ధి అనేది ఇంకా బాగా జరిగింది. ఎందుకంటే ఫాలోఅప్ ఉంది. ఎక్కడ పని ఉంది, ఎక్కడ జరిగింది, ఎక్కడ ఆగుంది, జిఎంసీ లాగుందా లేకపోతే నోటిఫికేషన్ లాగుందా లేకపోతే ఏంటంటే టెండర్ స్టేజ్లో ఉందా, అవన్నీ ఫాలోఅప్ చేశాను. ఒక్కొక్క పనికి ఖచ్చితంగా ఫాలోఅప్ చేసి పనులన్నీ చేయించాను. ఈరోజు పొన్నూరు రోడ్ కానీ నందివెలుగు రోడ్ కానీ ఏటుకూరు రోడ్ కానీ బ్రహ్మానంద స్టేడియం కానీ పీకల వాక్ కానీ ఇవన్నీ మేజర్వి అన్నీ చూసుకొని చేసుకొని అన్నీ కరెక్ట్గా అన్ని విధాలుగా వాళ్ళకి కాంట్రాక్టర్లకి ఇబ్బంది లేకుండా అలాగే జిఎంసీ వాళ్ళతో వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని పనులన్నీ చేయిస్తానండి. అభివృద్ధి అని అంటే రోడ్లు డ్రైన్లు అవే కాదండి, ఒక కుటుంబాన్ని చూసుకోవడం కూడా అభివృద్ధి అని అంటారు. అదేవిధంగా ఒక నాయకుడు అభివృద్ధి రోడ్లు డ్రైన్లు వేసినంత మాత్రాన్ని ప్రజలు ఓట్లేస్తారని కాదండి. ఎందుకనంటే
ప్రజలకి అందుబాటులో ఉండే, ఇప్పుడు పిలిస్తే పలికే విధంగా ఉండాలి. ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఇబ్బంది తీర్చే విధంగా ఉండాలి. ఏదో ఏసీ రూముల్లో కూర్చోనో కారుల్లో వెళ్ళటమో అది కాదండి ఎమ్మెల్యే అంటే. ఎమ్మెల్యే అని అంటే అర్థం మార్చారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యే అని అంటే ప్రజాసేవ మాత్రమే, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అని రాజ్యాంగంలో రాయటమే కాదు, అది అమలు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో మేము నడుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం. దానికి ఒక పూర్తి అర్థమే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలోనే మార్చారు. మాకు సంతోషంగా ఉంది, ప్రజల్లో మమేకం. ఈరోజు మేము ప్రతి గడపకి వెళ్తున్నాం. ఎక్కడో కూడా తిరుగుబాటుతనం కానీ, ఎక్కడో కూడా ఏంటంటే మా మీద వ్యతిరేకం కానీ ఎక్కడా లేదండి. ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మ మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారినే గెలిపించుకుంటాము, గుంటూరు తూర్పులో మీ నాన్నగారు చేసిన మంచి పనులు, మమ్మల్ని పట్టించుకున్న విధానం ఎవరు చేయలేదు, ఖచ్చితంగా నీకే ఓటు వేస్తామని ప్రజలు కూడా చెప్తున్నారు. దానికి ఫాతిమా గారికి గుంటూరు తూర్పు నియోజకవర్గ సరిహద్దులు పూర్తి స్థాయి అవగాహన ఉంది అని ఖచ్చితంగా అండి. నాకైతే మీరు చూసుకుంటే స్లమ్ ఏరియాస్ ఇన్ అండ్ అరౌండ్ మా గుంటూరు తూర్పులో ఇన్ అండ్ అరౌండ్ చూసుకున్న గణేష్ నగర్, గడ్డిపాడు, అదిలా మదిరాల కాలనీ, అలాగే బసవతారక్ నగర్, ఇటు చూసుకుంటే ప్రగతి నగర్, లేకపోతే రాజు గృహ కల్పన, ఇటు చూసుకుంటే ఎల్ఆర్ కాలనీ, లేకపోతే చంద్రబాబు నాయుడు కాలనీ, ఇవన్నీ అటువైపు శారదా కాలనీ, ఇవన్నీ ఏంటంటే వసంతరాయపురం, ఇవన్నీ ఏంటంటే కొంచెం స్లమ్ ఏరియాస్ అండి. 214 స్లమ్ నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయి మావి అన్నీ. ఆ స్లమ్ ఏరియాస్లో కూడా మేము ఖచ్చితంగా దృష్టి సాధిస్తాను. రానున్న రోజుల్లో వాళ్ళందరికీ ఇప్పుడు దాకైతే ఎమ్మెల్యే గారు మీరు చూసుకుంటే వాళ్ళకి కొంతమంది చేస్తారన్నా కూడా ఎమ్మెల్యే గారు ఒక భరోసా ఇచ్చి నేనున్నాను అని చెప్పి ఒక భరోసా ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి తొలగించకుండా వాళ్ళందరికీ చక్కగా అన్ని వసతులు కేటాయిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కొన్ని చోట్ల ఏంటంటే వాటర్ సప్లై కూడా ఎమ్మెల్యే గారే ఇప్పించడం జరిగింది. ఇంకా అక్కడేమో డ్రైన్స్ కానీ ఇప్పుడు దాకా కచ్చా రోడ్స్ వేయించడం జరిగింది. ఫ్యూచర్లో ఇంకా అక్కడేమో పర్మనెంట్ బీటీ కానీ, సీసీ కానీ, లేకపోతే రోడ్స్, డ్రైన్స్ ఖచ్చితంగా వేస్తాము. ప్రజలకైతే ఒక నమ్మకం ఉందండి. ముస్తఫా గారు అంటేనే మాకు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తారు, 100% మాకు నమ్మకం ఉంది. అదే దాంట్లోనే ఇక్కడ గుంటూరు తూర్పులో కూడా ముస్తఫా గారన్నా మా కుటుంబం అన్నా కూడా ఒక నమ్మకం ఉంది. ఒక మాట ఇస్తే వాళ్ళు మాట తప్పరు అని చెప్పి ఈరోజు మీరు చూసుకుంటే ఒక కుటుంబంలో ఒక ఎమ్మెల్యేనే ఉంటారు, కానీ నాన్నగారు నేను ఇద్దరం కలిసి పనిచేసాము. ఇంకా ఈ 1.5 yearలోనే ఇంత చేస్తే ఇంకా 5 సంవత్సరాలు వస్తే ఇంకెంత చేస్తాం అనే భరోసా ప్రజలందరికీ. కూటమి మిమ్మల్ని ఏమన్నా కలవర పెడుతుందా? ఎందుకంటే గత ఎన్నికల్లో చూస్తే జనసేన పార్టీ కూడా ఇక్కడ 22,000 ఓట్లు సాధించింది. సో ఇప్పుడు జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలు కూటమిగా ఇక్కడ పోటీ చేయబోతా ఉన్నాయి. సో మరి ఇప్పుడు మీకు చాలా నెక్ టు నెక్ ఫైట్ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ రాష్ట్రంలో కూడా ఎక్కడ చూసుకున్నా నెక్ టు నెక్ ఫైట్ ఉండదండి. గతంలో అయితే మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారంగానే ఈరోజు 2019లో ఏ మాట ఏ హామీలు ఇచ్చారో ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసి చూపించారు. అక్కడే ఒక భరోసా, ఒక నమ్మకం. ఈ కూటమి అంటారా, వాళ్ళు భయపడుతున్నారు, భయపడారు కాబట్టే కూటమి పెట్టుకొని వచ్చారు. జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, కూటమి ఎన్ని కూటములు ఎంతమంది ఎలా కలిసి వచ్చినా, ఏ విధంగా కలిసి వచ్చినా ఏమీ చేయలేరండి. జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఒక ప్రజానికం ఉంది, ఆయన మీద ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకమే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేస్తారు తప్ప ఈ కూటములు ఏవి చెయ్యలేవు. ఎందుకనంటే లాస్ట్ టైం నేను చెప్తున్నాను కదా, ఒక వేవ్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకోవాలని ఒక వేవ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అవకాశం ఇద్దామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు, కానీ అక్కడ ఆయన మాట మీద నమ్మకం లేకుండా పోయింది. ఆయన అంటే మనం ఎందుకు పెట్టాం పార్టీ అనేది ఒక నిబద్ధత లేకుండా పోయింది. పార్టీ దేనికోసం పెట్టాము అని అంటే సంక్షేమం కోసం పెట్టాము అనే ఇది కూడా ఒక ఎజెండా లేదు ఆ పార్టీ. ఈరోజు వాళ్ళతో మరి బీజేపీతో కానీ లేకపోతే టీడీపీతో కానీ జనసేన కలిసిన తర్వాత అసలు దేనికోసం కలిసాం, ఏ ఎజెండా కోసం కలిసాం? ఈరోజు మీరు చూసుకుంటే అదే కాపుల కోసం, పర్టికులర్గా జనసేన వాళ్ళు కాపుల కోసం అయితే ఈరోజు గుంటూరు జిల్లాలోనే దాదాపుగా 4 సీట్లు ఇవ్వడం జరిగింది. మరి దానికి ఎవరికి రాష్ట్రంలో చూసుకుంటే 23 నుంచి 30 వరకు సీట్లు ఇవ్వడం జరిగింది. మరి ఎవరికి ఇచ్చారు? అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది. వాళ్ళ వైపు ఎవరికైనా ఇచ్చారా? అసలు మీరు గుంటూరు జిల్లాలోనే చూడండి, అందరికీ ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడే కనిపిస్తుంది, ఎక్కడో ఎందుకు ఇక్కడే కనిపిస్తుంది మాకు.
సో గుంటూరు తూర్పులో మెజారిటీ ఓట్ బ్యాంక్ అయినటువంటి బీసీ కానీ కాపు సామాజిక వర్గం కానీ మీతో ఉంటాయని చెప్పేసి మీకు విశ్వాసం ఉందా? 100% అండి. నాన్నతో పాటు కూడా ఉన్నారు, ఈసారి నాతో పాటు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అందినాయి, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందినాయి. ఖచ్చితంగా బీసీలు అలాగే కాపులు కూడా ఖచ్చితంగా మా వెంటే ఉంటారు, మా వైఎస్ఆర్సీపీ పార్టీ వెంటే ఉంటారు, అలాగే నా వెంటే ఉంటారు. ఎందుకంటే వ్యక్తిగతంగా చూసుకుంటే నేను ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూసుకుంటా వచ్చాను. అందరికి ఏ ఇబ్బంది ఉన్నా ఏమున్నా, ఎందుకనంటే మా ఆఫీస్కి ఎక్కువగా కనెక్టివిటీ ఓల్డ్ గుంటూరే, ఎక్కువ శాతంగా అక్కడ బీసీలు కాపులు ఎక్కువగా ఉంటారు. అలాగే మైనార్టీస్ కూడా ఇక్కడ ఆనందపేట కానీ లేకపోతే ఇటువైపు బర్మ పంజా కానీ 12వ వార్డు 11th వార్డు 10th వార్డు లేకపోతే ఇవన్నీ కనెక్టివిటీ మాకు ఎక్కువ. కాబట్టి ఎవరు వచ్చినా ఏ సమయంలో వచ్చినా ఎవరొచ్చినా మాకు ఈక్వలేనండి. ఎందుకనంటే ఎమ్మెల్యే అనంటే ప్రజలకి సేవ చేయాలనే ఒక ఎజెండా తప్ప ఇంకో ఎజెండా లేదు మా పార్టీలో. ఖచ్చితంగా అదే విధంగా నడుచుకుంటా పోతాము. ఖచ్చితంగా అండి, 100%. 175కి 175 ఎలాగో గుంటూరు తూర్పులో వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి కూడా ప్రజలందరూ కంకణం కట్టుకొని ఉన్నారు. ధన్యవాదాలు మేడం. మరి ఇది చూశారు కదా, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను విజయం సాధిస్తానని చెప్పేసి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా గారు.